ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలర్ వైబ్రెంట్ అనే ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయినాక కొంచెం డౌన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్ చేసి డౌన్లోడ్ పీసీఆర్ మ్యాక్ ఆర్ పీసీఆర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ వచ్చింది కదా, డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది డౌన్లోడింగ్. మీరు దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ వచ్చింది కదా, ఇది ఇక్కడ ప్లగిన్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. దీనిని ఫ్రెండ్స్ ఇది మనకు సంబంధం లేదు, ఇదేంటంటే మ్యాక్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కదా మన దగ్గర మ్యాక్ కంప్యూటర్లు లేవు కాబట్టి విండోసే కాబట్టి ఇది తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి. కాపీ చేసి సీడీస్ తెలుసు కదా ఫ్రెండ్స్, సరే కంప్యూటర్లో సీడీస్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేయండి. మీకు ఈ రెండిట్లో ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ ఫైల్స్ కానీ ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో కానీ అబోవ్ మరి దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్. నేను ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను, నా డ్రైవ్లో దీంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS6 అని. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఇలా ఉంటుంది, వెతకండి. ఇది ఓపెన్ చేసిన సపోర్టెడ్ ఫైల్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసి ప్లగిన్స్ అని కనపడుతుంది కదా, ఈ ప్లగిన్స్ ఓపెన్ చేసి ఒకసారి ఒక్కొక్కసారి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకెందుకు ఇలా పడుతుందంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసాను చూసారా, సరే ఏమైంది మళ్ళీ చేస్తున్నాను, ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లగిన్ ఉపయోగించి మనం ఆ ఎఫెక్ట్స్ అని ఎలా కలర్ మార్చాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి ఏం చేశానంటే ఏదో ఒక వీడియో కావాలి కదా ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. దీన్ని తీసుకొచ్చి కింద డ్రాగ్ చేస్తాను, డ్రాగ్ చేశారు ఫ్రెండ్స్ చూసారు. ఒకసారి జస్ట్ ప్లే చేశాను, గమనించారో లేదో. ఇది ఒకటి ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి ఒక కలర్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అని కదా ఫ్రెండ్స్, క్లిక్ చేసి చివరికి రండి. VC కలర్ వైబ్రెన్స్ దీన్ని క్లిక్ చేయండి, జస్ట్ చాలు. ఇక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్, గమనించలేదు. ఈ గ్రీన్ కలర్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. అర్థమైందా, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఏదో కలర్. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఫైర్ ఎఫెక్ట్ కావాలని పెట్టాను. కొంచెం మీకు అర్థమయ్యేట్టు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా అంటే గ్లో రాలేదు, అందుకే ఇంకా మనం ఏం చేద్దాం, GLOW. ఇక్కడ నేను దేంట్లో సెర్చ్ చేశానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్ సైడ్ ఎఫెక్ట్స్ ప్యానల్ అని ఒకటి ఉంటుంది, అర్థమవుతుందా. దీంట్లో GLOW అని టైప్ చేసి ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది డ్రాగ్ చేస్తా ఈ చివరి తీసుకొని జిన్న పెట్టింది. ఈ కొంచెం కలర్ పెరిగింది, మీరు గమనించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం కింద వెనక్కి కూడా ఎఫెక్ట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇందాక దాని మీద కొంచెం ఎఫెక్ట్ పెరిగింది. దీని ద్వారా మన టైటిల్స్కి బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం, రకరకాల యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక కలర్ లేదు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్.